హలో ఎవ్రీవన్, నేను మన హాస్టల్లో గోంగూర చికెన్ నా స్టైల్లో ఎలా చేశానో చూద్దాం రండి. మొదటిగా నేను కడాయిలో నూనె వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేశాను. వాష్ చేసి ఉన్న గోంగూరని కడాయిలో వేసేసాను. సో నేను 5.5 kgs ఆఫ్ చికెన్కి లిటరల్లీ 1.5 kgs వరకు గోంగూర అనేది తీసుకున్నాను. మీరు ఇంకా కావాల్సి ఉంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్. నేనైతే 1.5 kg తీసుకున్నాను. ఐ థింక్ అది నాకు సరిపోయింది అనుకుంటాను. సో 1.5 kg నేనైతే చిన్న కడాయిలో కొంచెం ఎక్కువైంది, బట్ అది మగ్గేసరికి ఏంటంటే ఒక కడాయిలో నాకు సరిపోయింది అనమాట. పసుపు అండ్ కల్లుప్పు కూడా వేసేసాను. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఫ్రై చేశాను అనమాట. ఇది బాగా మగ్గి దగ్గరగా గోంగూర అనేది దగ్గరగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఫ్రై చేసిన పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పక్కన కడాయిలో ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కాక హోల్ గరం మసాలా, చెక్క, మొగ్గ, యాలక్కాయ, బే లీవ్స్, ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇప్పుడు. సో పచ్చిమిర్చిని కొంచెం బాగా ఫ్రై చేస్తున్నాము. పచ్చిమిర్చి వేసాక మీడియం సైజ్ ఒక 28 ఆనియన్స్ని తీసుకొని వాటిని థిన్ స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ని వేసేసాను. ఇవి ఆల్మోస్ట్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేశాను. స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. పేస్ట్ ఏంటంటే మన పీజీలో మనం ప్రిపేర్ చేసిందేనమాట. సో దాంట్లో స్టోర్ ఉండడం కోసం పసుపు యాడ్ చేసాను. సో అందుకని ఆ కలర్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసినాక మళ్ళీ మిక్స్ చేసాము. సో ఇది వచ్చేసరికి నేను ఇక్కడ 5.5 kgs ఆఫ్ చికెన్ తీసుకున్నాను. సో 5.5 kgs ఆఫ్ చికెన్ని ఇప్పుడు యాడ్ చేశాను. సో యాడ్ చేసాం. మళ్ళీ పసుపు, సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది అప్పుడప్పుడు అడుగుతుందన్నమాట. సో మీరు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసరికి ఒక 15 టమోటోస్ వరకు ప్యూరీ చేశాను. ఇది చేసి పెట్టుకున్నాను. నా వచ్చేసరికి కారం 10 స్పూన్స్ దాకా కారం అనేది యాడ్ చేశాను. టమాటో ప్యూరీ యాడ్ చేశాను. టమాటో ప్యూరీ యాడ్ చేశాక దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏదైతే ముందు ఫ్రై చేసుకున్నామో ఆ గోంగూరని మిక్సీలో పేస్ట్ చేసేసాను. ఈ పేస్ట్ని ఇప్పుడు చికెన్ కర్రీలో యాడ్ చేశాను.
ఈ ఆ గోంగూరని చికెన్ కర్రీలో బాగా మిక్స్ చేసేసి మధ్య మధ్యలో ఎప్పుడు కూడా మనం మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకనంటే కడాయి అనేది అడుగంటుతుంది అనమాట. సో చేశాను. వన్ 1.5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. సో ఇది బాగా కుక్ అయ్యాక, యాక్చువల్లీ ఇక్కడ నాకు క్లిప్ అనేది మిస్ అయ్యింది. చికెన్ ఆల్మోస్ట్ 90% కుక్ అయ్యాక జీరా పౌడర్, ధనియా పౌడర్, చికెన్ మసాలా 3 ఇంగ్రీడియంట్స్ వేసి ఒక 15 మినిట్స్ కుక్ చేశాను. కొరియాండర్ కూడా వేసాను, బట్ ఆ క్లిప్ అనేది అయితే మిస్ అయిపోయింది. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయ్యింది. సో ఇలాగ సర్వ్ చేశాను అనమాట. ఎస్, దట్స్ అవర్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.